ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జూన్ 20వ తేదీన బంద్కు మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. ఆపరేషన్ ఖగాన్ని నిరసిస్తూ ఈ బంద్ చేపట్టాలని మావోయిస్ట్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ ఖగార్తో మావోల్ ఏరివేత కొనసాగుతున్న తరుణంలో మావోయిస్ట్ పార్టీ మరోసారి బంద్కు పిలుపునిచ్చింది. జూన్ 20న రెండు రాష్ట్రాల్లో స్వచ్ఛందంగా బంద్ పాటించాలని ప్రజలను కోరారు. ఆపరేషన్ ఖగాన్ని నిరసిస్తూ ఈ బంద్ చేపట్టాలని మావోయిస్ట్ పార్టీ నిర్ణయం తీసుకుంది. మే 21వ తేదీన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ని నిరసిస్తూ ఈ బంద్ చేపట్టాలని మావోయిస్టులు భావించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నంబాల, గౌతమ్, భాస్కర్లని పోలీస్ భద్రతా బలగాలు జరిపిన ఎన్కౌంటర్లలో కోల్పోయామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఇవాళ లేఖ విడుదల చేశారు. కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ ఖగార్ ద్వారా మావోయిస్టులపై చర్యలు చేపట్టారు. పోలీసు భద్రతా బలగాలు ఎక్కడికక్కడ మావోయిస్టులను అడ్డుకుంటున్నారు. ఇటీవల ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో వరుసగా ఎన్కౌంటర్ల పర్వం జరుగుతూనే ఉంది. ఈ ఎన్కౌంటర్లలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. కీలక నేతలను కోల్పోవడంతో మావోయిస్ట్ పార్టీ క్రమంగా పట్టుకోల్పోతుంది. ఇదివరకే భారతదేశ వ్యాప్తంగా మావోయిస్ట్ పార్టీ నేతలు బంద్ చేపట్టారు. మరోసారి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంద్ చేపట్టి తమ పట్టు నిలుపుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే జూన్ 20వ తేదీన బంద్కు మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆపరేషన్ ఖగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను తీవ్రంగా ఖండించారు. ఇప్పటి వరకు శాంతి చర్యలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు.